శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాధికా స్తోత్రం. అటు పిమ్మట నారాయణుడిట్ల పలికెను. విధి ప్రకారం రాధ లంబోదరుని పూజించి స్తుతించి అమూల్యమైన రత్నములతో నిర్మించబడ్డ ఆభరణాలు అన్ని అవయవాలందు కూర్చున్నది. రాధ పూజను శ్రీనాథుని స్తుతిని విని పూజను వస్తువులను చూసి శాంతరాలు త్రిలోకాల మాత అయిన ఆమెతో శాంతుడై మధురంగా శ్రీ గణేశుడిట్లనెను. ఓ జగన్మాత, శుభమైనది నీవు చేసిన పూజ లోకులకు తెలుపుట కొరకు చేసినది. నీవు బ్రహ్మస్వరూపురాలవు, కృష్ణుని వక్షస్థలమందు ఉండుదానవు. చాలా దుర్లభమైన సాటలేని నీ పాద పద్మాలను దేవతలు, బ్రహ్మ, ఈశ, శేషాదులు, మునీంద్రులు, సనకాదులు, జీవన్ముక్తులు, భక్తులు, సిద్ధేంద్రులు, కపిలాదులు ధ్యానించెదరు. నీవు శ్రీకృష్ణునికి ప్రాణాల అధిదేవివి. ఆయన ప్రాణాల కన్నను అధికమైన దానవు, ప్రియమైన దానవు, పరురాలవు. ఎడమ భాగమందు నీవు కూర్చబడగా కుడి భాగమందు మాధవుడు కలరు. జగన్మాత మహాలక్ష్మి నీ ఎడమ అంగముల నుండి నిర్మించబడింది. అంతటా నివసించు వసునకు జననివి నీవు, పరమేశ్వరివి. వేదములకు జగత్తుకు మూల ప్రకృతివైన ఈశ్వరి ఓ తల్లి, సృష్టిలోని సర్వప్రాకృతికములు నీ విభూతులే. విశ్వములు కార్యరూపములు, నీవు కారణ రూపిణివి. ప్రళయమందు బ్రహ్మ పడిపోయిన హరికి అది నిమిషం. తొలుత రాధను చెప్పి తర్వాత పరాత్పరుడైన కృష్ణుని చెప్పాలి. అట్లు చేసిన వాడే పండితుడు, యోగి. అవలీలగా గోలోకానికి వెళ్ళను. రాధాకృష్ణ అనకుండా కృష్ణ రాధ అని తలకిందులుగా ఉచ్చరించిన వాడు మహాపాపి కాగలడు. అతడు బ్రహ్మహత్య పాపం పొందుట నిశ్చయం. జగత్తులకు నీవు తల్లివి. పరమాత్మ హరి మహామూఢుడై కృష్ణుని భజించక ఇతర దేవుని భజించిన పుణ్యక్షేత్రమందు రాధిక నిందించిన వానికి వంశహాని. ఇక్కడే దుఃఖ శోకాలు కలుగును. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘోరమైన నరకమందు వాడు వండబడును. గురువనగా జ్ఞానము స్పష్టంగా బోధించువాడు, మంత్రతంత్రాల జ్ఞానం కలవాడు. ఆ మంత్రం ఆ తంత్రం శాశ్వతమైన ఇద్దరిపై భక్తి కావాలి. దేవతల మంత్రము సేవించి జన్మజన్మల్లో సుదుర్లభమైన దుర్గ పాదపద్మాలందు భక్తులవుదురు. జగత్తుకు కారణమైన శంభుని మంత్రాన్ని సేవించి చాలా దుర్లభమైన నీ పాదపద్మాలు చేరుకొనను. భక్తితో నీ మంత్రాన్ని వైష్ణవు నుండి స్వీకరించినా పఠించినా అది స్తవమైన కవచమైన కర్మల మూలాన్ని నశింపచేయును. పుణ్యక్షేత్రమైన భారతమందు మిక్కిలి భక్తితో పఠించిన 1000 మంది పురుషులను తనను కూడా ఉద్ధరించుకొనగలడు. శాస్త్ర ప్రకారం వస్త్రాలంకార చందనాలతో గురువును పూజించి కవచాన్ని మదిలో ధరించినవాడు విష్ణుతుల్యుడు అగుట నిశ్చయం. ఓ తల్లి, నాకిచ్చిన వస్తువులన్నింటినీ సార్థకం చేయుము. నా ప్రీతి కొరకు బ్రాహ్మణులకిమ్ము, అప్పుడు నేనును తిందును. దేవునికి ఇవ్వాల్సిన దానాలు, దేవునికి ఇచ్చే దక్షిణ అంతయు బ్రాహ్మణునికి ఇవ్వాలి. అది అనంత ఫలం ఇవ్వగలదు. బ్రాహ్మణుల ముఖమునది దేవతల ముఖ్య ముఖం. బ్రాహ్మణుడు తిన్న పదార్థమును దేవతలు పొందుతారు అని పలకగా ఆ రాధికా సతి దాన్నంతా బ్రాహ్మణుల చేత భుజింపు చేసింది. ఆ క్షణంలోనే లంబోదరుడు సంతుష్టుడయ్యాను. ఓ ముని, ఇంతలో దేవతలు, బ్రహ్మ, ఈశ, శేషులు దేవపూజ కొరకు వటమూలానికి వచ్చిరి. శివుని అనుచరుడు ఒకడు అక్కడకు చేరి దేవలలో దేవతా స్త్రీలలో కంఠము ఎండిపోగా భయంతో వణికిపోతూ కృష్ణునితో ఒక శుభలక్షణమందు అందరికన్నా ముందుగా గణేశుని వృషభానుసుత అయిన రాధ స్వస్తివాచం మొదలుపెట్టి పూజించసాగింది. 300 కోట్ల గోపికలతో ఆమె కూడి ఉన్నది. బలవంతురాలు, బలిష్ఠులైన వారితో నేను వారింపబడితిని. ఆ విషయం మీకు చెబుతున్నాను. అందరికంటే మొదట ఎవరు పూజించిన వారికి అనంత ఫలం లభించును. మధ్యలో పూజించిన మధ్య రకమైన ఫలం, చివర పూజించిన స్వల్పమైన పుణ్యం అని వింటిని. దేవేంద్రులు, మునీంద్రులు, దేవతా స్త్రీలుండగా గోపికలతో కూడా ఆ రాధపరిని పూజించినది అని తెలుపగా దూతవాక్యం విని దేవతలు, మునులు, మనువులు, రాజులు, దేవతా స్త్రీలు అందరూ నవ్విరి. రుక్మిణి మొదలగు స్త్రీలు, అక్కడ ఉన్న దేవేరులందరూ ఆశ్చర్యపోయిరి. సరస్వతి, సావిత్రి, పరమేశ్వరి, పార్వతి ఆనందించిరి. రోహిణి, సతీ, స్వాహ మొదలగు దేవతా స్త్రీలు, పతివ్రతలు, మునిపత్నులు అందరూ ఆనందంతో వచ్చిరి. మునులు అందరూ, మనవులు, దేవతలు, నరులు, తన దేవగణములతో కూడా శ్రీకృష్ణుడు ఇతరులైన వారందరూ కూడా తమ తమ వారితో ఆనందంగా వచ్చి శుభక్షణమందు శుభమైన అనేక రకాల వస్తువులతో పూజ చేసిరి. మోదకముల రాసులు శతకోట్లైనవి, శర్కర రాసులు అందులో సగం, స్వస్తికముల రాసులైతే అయినవి. అన్నము, భవ్యమైన వస్తువులు 100 కోట్లైనవి. రుచికరమైన మధురమైన లెక్కింపరాని పండ్లు, తేనె కాలువలు, పాల కాలువలు, పెరుగు కాలువలు, అట్లే నెయ్యి కాలువలు 100ల కొలది ముల్లోకముల వారు పూజించుటకే అయినవి.
పూజ చేసి వారందరూ సుఖమైన ఆసనములందు కూర్చునిరి. చాలా ప్రీతితో పార్వతి రాధ ఉన్న చోటకి వచ్చినది. ఆ రాధ పార్వతిని చూసి వేగంగా లేచింది. వారిద్దరూ ఆనందంగా ఆదరంతో తగిన విధంగా సంభాషించిరి. ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దాడిరి. రాధన్ తన వక్షమందు చేర్చుకుని దుర్గ మధురంగా, మంగళమునకు నిలయమైన నిన్ను ఏమి అడగాలి? శ్రీరాముని శాపం తొలగిపోగానే నీ విరహజ్వాల పోయింది. నా ప్రాణాలు మనసు ఎప్పుడూ నీయందే. నాపై కూడా నీవు అట్లే ఉందువు కదా. శక్తి పురుషులకు వల్లే మనిద్దరికీ భేదం లేదు. అట్లే నా భక్తులు నిన్ను నిందించినా, నీ భక్తులు నన్ను నిందించినా వారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కుంభీపాక నరకంలో వండబడదురు. రాధా మాధవులకు భేదం పాటించి నరాధముల వంశం నాశనం చెంది వారు చాలా కాలం నరకంలో వండబడదురు. 100 మంది పితరులతో కూడా శూకర యోనుల్లో జన్మిస్తారు. 60,000 సంవత్సరాలు మలమందు క్రిములవుదురు. గణేశ్వరుని నీవే పూజించితేవి, నేను పూజించలేదు. అతడు అన్నింటికీ మొదట అందరికీ పూజ్యుడు. నీకెట్లు పూజ్యుడో నాకును అట్లే పూజ్యుడు. బ్రతికి ఉన్నంతకాలం విచ్ఛేదం కలగరాదు. ఓ దేవి, ముగ్ధతకు ధావల్యానికి ఈ రెంటికి భేదం లేనట్టే రాధామాధవులకు కూడా భేదం లేదు. సిద్ధాశ్రమమందు, మహాపుణ్యక్షేత్రమందు, మహాతీర్థమందు విఘ్నాలు నశింపచేయ వారిని పూజించి అడ్డు లేకుండా గోవిందుని పొందము. నీవు రాసేశ్వరివి, రసికురాలవు. శ్రీకృష్ణుడు రసికేశ్వరుడు. పండితురాలికి పండితునితో సమాగమం గుణవంతంగా ఉండను. ఓ సతీ, 100 వత్సరాల తర్వాత శ్రీరాముని శాపం నుండి విడవబడితివి. ఓ సుందరి, దుర్లభమైన నా ఆజ్ఞతో, నా వరంతో ఈవేళ కృష్ణునితో కూడా సంగమం పొందము. మంచి వస్త్రాలు, ఆభరణాలు ధరించుము. స్త్రీలకు సత్పురుషునితో సంగమం చాలా దుర్లభమని పలికెను. పార్వతి ఆజ్ఞతో రాధకు ఆమె ప్రియమైన చెలికత్తలు మంచి అలంకారాలు చేసిరి. రాధను రమ్యమైన రత్నసింహాసనంపై కూర్చోబెట్టిరి. ఎదురుగా రత్నమాల అన్న ఆమె రాధ కంఠంలో రత్నమాల వేసింది. చెల్లెలు రాధ యొక్క కుడి చేత ఎందు మనోహరమైన క్రీడా పద్మాన్నుంచిరి. ఒక పద్మముఖి రాధ పాదపద్మాల ఎందు లత్తుకను పూసింది. ఒక సుందరురాలకు గోపిక సుందరమైన చందనంతో కూడిన సింధూరాన్ని పాపిట కింది భాగంలో ప్రకాశవంతంగా పెట్టింది. మాలతి అను స్త్రీ రమ్యమైన కేశపాసాన్ని తీర్చిదిద్దిన కొప్పులో మాలతీమాలను అలంకరించింది. అది మునులకు కూడా మనోహరంగా ఉన్నది. చందన అను స్త్రీ చాలా కఠినమైన ఆమె స్తనయుగ్మందు కస్తూరి కుంకుమతో కూడిన సుందరమైన చందనపు ఆకును ఏర్పరిచింది. వాసనతో మనోహరమైన అందమైన చంపక పుష్పముల మాలను బాగుగా వికసించిన నవమల్లికలను ఆమెకు మాలావతి ఇచ్చినది. రతులయందు రసికురాలైన ఒక గోపిక ఆమెను రత్నభూషణాలతో అలంకరించింది. రతిరసంనందు ఉత్సుకురాలైన ఆ రాధను ఇంకా రసికురాలిగా చేసింది. శరత్కాలమందలి పద్మదళములు వంటి కాంతిగల ఆమె కన్నును కాటకతో ప్రకాశవంతంగా చేసి లలిత అను స్త్రీ చాలా లలితమైన వస్త్రం ఇచ్చినది. మహేంద్రుడిచ్చిన మంచి వాసన గల పారిజాతపు పువ్వును రాధ చేతికి ఇచ్చింది. సుశీల అను గోపిక మంచి శీలమును, తీయగా మాట్లాడుటను, భర్తతో ప్రవర్తించాల్సిన విధానమును, నీతిని గురించి బోధించి ఆతృత ఎందు మర్చిపోయిన స్త్రీలకు చెందిన 16 కళలను కళావతి రాధకు గుర్తు చేసింది. శృంగార విషయమందు చెప్పబడ్డ అమృతం వంటి మాటలు సుధాముఖి అను భగిని గుర్తు చేసింది. కమలములు, చెంపకములు, దళములందు చందనం పూసి వానితో త్వరగా కోమలంగా రతి కొరకు తల్పాన్ని కమల సిద్ధం చేసింది. దొప్పయందున్న అందమైన చెంపక పుష్పాన్ని చందనంతో తడిపి పార్వతి సతి స్వయంగా కృష్ణుని కొరకు సిద్ధం చేసింది. కేలి కొరకు కదంబాల పుష్పముల గుత్తిని మనోహరమైన కదంబమాల నుండినట్లుగా చేసింది. కర్పూరాది వాసనగల రమ్యమైన తాంబూలమును, వాసనగల నీటిని కృష్ణుని కొరకు కృష్ణుని ప్రియ సిద్ధం చేసింది. ఇంతలో నీరున్న ప్రదేశం, స్థల ప్రదేశం, ఆశ్రమం అంతా గోరోజున కాంతి కలదిగా అయినట్లు మునులు, దేవతలు తమ కన్నుల ఎదుట చూచిరి. వారందరూ ఆశ్చర్యపోయి ఈశ్వరుడైన కృష్ణుని అడిగిరి. సర్వజ్ఞుడు, అన్నింటికీ కారణమైన వాడు భగవంతుడు వారితో, శ్రీరామునితో శపించబడిన రాధిక తన శోభను కోల్పోయింది. నా విచ్ఛేదం వల్ల కలిగిన జ్వరంచే ఆతురురాలి తన జ్ఞానమంతయు మరచిపోయింది. 100 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె తన జ్ఞానాన్ని స్మరించుకున్నది. రాసేశ్వరి యొక్క తేజస్సుతో ఈ సిద్ధాశ్రమము పీతవర్ణంగా మారింది. ఆ తేజస్సు చాలా ఆనందం కలిగించినది. కోటి చంద్రులతో సమానమైన కాంతి కలది. సుఖంగా చూడదగినది. ప్రాణులకు, కన్నులకు సుఖాన్నిచ్చినది అని పలికెను. ఆ మాటలు విని మునులు, మనువులు, దేవతా స్త్రీలు, దేవతలు, బ్రహ్మ, ఈశానాదులు అందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది.
వారందరూ వేగంగా ఆమె ఉన్న చోటుకి వెళ్ళి భక్తితో తమ తలలు వంచి చూచిరి. త్రైలోక్యమందున వారు కూడా రాధికను దర్శించిరి. తెల్లని చంపక పువ్వు రంగు వంటి రంగు గలది, సాటిలేనిది, చాలా మనోహరమైనది, ఊర్ధ్వరేతస్కులైన మునుల మనస్సును కూడా మోహింపచేయున్నది, మంచి కేశ సంపద కలది, సుందరి, శ్యామలవర్ణురాలు, మర్రి ఆకువలే అంతటా వర్తలంగా గల కఠినమైన నితంబంతో కూడిన శ్రోణి కలది, స్తనముల జంటతో ఉన్నతమైన ఆసనం కలది, కోటి చంద్రులను నిందించు ముఖం కలది, చిరునవ్వు నవ్వుతున్నది, మంచి పలువరస కలది, కాటకతో ఉజ్వలమైన రూపం కలది, శరత్కాలమందిరి కమలం వంటి కన్నులు కలది, మహాలక్ష్మి బీజరూపురాలు, సనాతని, పరమాత్మ స్వరూపానికి ప్రాణాధిష్టాతృ దేవత, స్తుతించదగినది, పూజించబడినది, పరమాత్మ కన్నా పరురాలు, బ్రహ్మస్వరూపురాలు, నిర్లిప్తురాలు, నిర్గుణురాలు, విశ్వమును అనుసరించడం వల్ల ప్రకృతి రూపురాలు, భక్తులను అనుగ్రహించట కొరకు రూపెత్తినట్టుది, సత్యస్వరూపురాలు, శుద్ధురాలు, పవిత్రమైనది, పతితులను పవిత్రం చేయనది, బ్రహ్మలకు కూడా మంచి కీర్తిని కూర్చున్నది, గొప్ప ప్రియురాలు, మహావిష్ణువుకు తల్లి అయినది, రాసేశ్వరునికి ఈశ్వరి, రమ్యమైనది, రసికురాలు, రసికులకు ఈశ్వరి, వహ్నితో శుద్ధమైన వస్త్రం ధరించినది, స్వేచ్ఛారూపురాలు, శుభమునకు నిలయము, తెల్ల వింజామరులు గల 7 గోపికలతో ఎల్లప్పుడూ సేవించబడినది, 4 ప్రియమైన చెలికత్తెలతో పద్మముల వంటి పాదములు సేవించబడినది, అమూల్యమైన రత్నాలతో నిర్మించబడిన భూషణాలతో బాగుగా అలంకరించబడినది, అందమైన కుండలముల జంటతో చెవి పక్కన గల ప్రాంతమందు ప్రకాశించున్నది, మంచి నాసిక కలది, గజముల తలలోని ముత్యములు ధరించుటకు తగిన నాసిక కలది, గరుత్మంతుని ముక్కకు తీసివేయినది, అంతకన్నను బాగైనది, కుంకుమ, లత్తుక, కస్తూరి, మృదువైన చందనాలతో పోయబడినది, మంచి చెక్కిళ్ళు గలది, కోమలమైన అవయవాలు గలది, మంచి కాముకి, గజేంద్రం వంటి నడక కలది, రామ, మనోహరమైనది, మంచి కామిని, మన్మధుని అస్త్రానికి జయం కలిగించి రూపం కలది, కామునికి కోరదగిన ఇల్లు వంటిది, వాడని క్రీడా కమలమును, పారిజాత పుష్పమును ధరించినది, అమూల్య రత్నాలతో నిర్మించిన ఉజ్వలమైన దర్పణాన్ని ధరించినది, వివిధములైన రత్నములతో విచిత్రంగా ఉన్న రత్నసింహాసనమందు కూర్చుని ఉన్నది, పద్మములతో పద్మచేత పూజించబడిన పాదపద్మాలు కలది, మంగళములకు నిలయం, పరమాత్మైన కృష్ణుని హృదయ పద్మమందు ధ్యానించబడినది, పనిలో, మనస్సులో, మాటలో, కలలో, మెలకువలో అతని ప్రీతిని, ప్రేమను, సౌభాగ్యాన్ని నిత్యనూతనంగా స్మరించినది, భావమునందు అనురక్తురాలై తడిసిపోయినది, శుద్ధ భక్తురాలు, పతివ్రత, ధన్యురాలు, మాన్యురాలు, తెల్లని వర్ణం కలది, ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని వక్షస్థలమందున్నది, ప్రియమైన స్త్రీలందు, ప్రియమైన భక్తులందు చాలా ప్రీతి కలది, ప్రియంగా మాట్లాడినది, కృష్ణుని ఎడమ అంగం నుండి పుట్టినది, గుణరూపములందు అతనితో భేదం లేనిది, గోలోకమందుండున్నది, దేవదేవి, అందరికీ పైన ఉంటున్నది, పుణ్యక్షేత్రమైన భారతమందు వృషభానుసుత అని పేరు కలది అయిన రాధికను వారందరూ చూచిరి. గోపికలకు ఈశ్వరి, రహస్య రూపమైనది, సిద్ధినిచ్చినది, సిద్ధియే స్వరూపంగా కలది, ధ్యానానికి సాధ్యురాలు కానిది, ఆరాధించుటకు కఠినమైనది, సద్భక్తుల చేత నమస్కరించబడినది అయిన ఆ దేవికి వారందరూ నమస్కరించిరి. ప్రతి ధ్యానమందు రాధను ధ్యానించు జ్ఞాన తత్పరులు ఇక్కడే జీవన్ముక్తులై పైన కృష్ణుని పార్శ్వాలు అగుదరు. స్వయంగా బ్రహ్మ, జగత్తులకు బ్రహ్మలకు తల్లి అయిన ఆ పరమేశ్వరిని అందరికన్నా ముందుగా స్తుతిస్తూ, ఓ పరమేశ్వరి, దేవతల 60,000 సంవత్సరాల కాలం భారతదేశంలో పుణ్యక్షేత్రమైన పుష్కర క్షేత్రమందు నీ పాదపద్మాల యందలి తీయని తేనెయందు చిక్కిన మనసుతో లోభంతో ప్రేరితమైన తుమ్మెదల వంటి మధువ్రతంతో నేను తపస్సు చేసి తిని, అయినను కోరిన నీ పాదపద్మాలు నాకు లభించలేదు, వాటిని కలలో కూడా దర్శించలేకపోయానని స్తుతించగా, అప్పుడు అశరీరవాణి వినిపించి, వరాహకల్పమందు పుణ్యమైన భారతదేశంలో బృందావన మందలి సిద్ధాశ్రమంలో గణేశుని పాదపద్మాలు చూచెదవు. విషయమైన నీకు రాధామాధవుల దాస్యం ఎందుకు, మరలిపో, ఇది చాలా దుర్లభమైనది, పరమైనది అన్న మాటలు విని భగ్నమానసుడైన నేను తపస్సు నుండి విరమించి తిని, ఆ తపఫలం, ఆ కోరిక ఇప్పుడు తీరిందని పలికెను. శ్రీ మహాదేవుడు పద్మములతో పద్మ పూజించిన నీ పాదపద్మం చాలా దుర్లభం. ధ్యాననిష్ఠులు, బ్రహ్మాది దేవతలు ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించుచుందురు. మునులు, మనవులు, సిద్ధులు, సంతులు, యోగులు వీరందరూ నిన్ను చూచుటకు అసమర్థులు. వారు కృష్ణుని వక్షస్థలమందు నిత్యము నిలిచి ఉండి నిన్ను కలలో కూడా చూడలేరు అని పలికెను. అనంతుడు, ఓ సుబ్రతురాల, వేదములు, వేదమాత, పురాణములు, నేను, సరస్వతి, సజ్జనులు మేమందరము ఎప్పుడునూ నిన్ను స్తుతించుటకు సరిపోము. మా స్తోత్రం వల్ల నీ కనుబొమ్మల కదలిక కూడా చాలా దుర్లభం. హరికి మాకు భేదము అని స్తుతించెను. ఈ విధంగా దేవతలు, దేవేరులు
వచ్చిన ఇతరులు మునులు మున్వాదులు కూడా నమస్కరించి స్తుతించిరి. రుక్మిణి మొదలగు స్త్రీలు సిగ్గుతో తరలి వంచుకొనిరి. వారు తమ తమ ఉచ్ఛ్వాస నిశ్వాసములతో రత్నముల అద్దమును మలినముగా చేసిరి. సత్యభామను ఆహారం లేక ఉదరయ్య కృషించిపోయినది. ఓ నారద, ఆమె తన మనసులోని అభిమానమంతటినీ వదిలినది. ఓం శాంతి శాంతి శాంతి.